జేసీ దివాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనికి రావడానికి ఒక ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం వచ్చి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నర రాక్షసుల కుటుంబం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేస్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి తేలుస్తామన్నారు. ఆ తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా వాళ్ళు ట్రావెల్ అవుతూనే ఉన్నారు. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్ మీద తిరుగుబాటు జరిగినప్పుడు ఎన్టీఆర్ పక్షాన పరిటాల రవీంద్ర ఉన్నారు. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి లోపలున్న చంద్రబాబు నాయుడుతో సహా ఎమ్మెల్యేలందరినీ బయటికి రావాల్సిందిగా సవాల్ చేసిన వారిలో పరిటాల రవి ఒకరు. ఆ తర్వాత పరిటాల రవి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కూడా అదేవిధంగా ట్రావెల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని మొత్తం బాగా విమర్శించిన వారిలో ఇద్దరు ఉన్నారు. ఒకరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, రెండు నాదెండ్ల భాస్కర్రావు. నాదెండ్ల భాస్కర్రావు అయితే యూట్యూబ్లో చంద్రబాబు గురించి ఎన్ని కథలు చెప్పారన్నది మనం మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎన్ని విషయాలు చెప్పారు అన్నది, ఎంత వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా, అవి నిజమా కాదన్న తర్వాత, కానీ అంత విపరీత స్థాయిలో చంద్రబాబు నాయుడుకు డ్యామేజ్ చేశారు. ఒక చరిత్ర కొన్ని నిజాల పుస్తకంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయితే చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఎవరిని ఎలా వాడుకొని ఎలా వదిలేస్తారు, తనతో సహా హరికృష్ణని అందరినీ ఎలా వాడుకొని వదిలేశారు అన్న దానిపైన చాలా వివరంగా ఒక పుస్తకమే రాసేశారు. కానీ ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో చంద్రబాబు నాయుడు కలిసిపోయారు. పురంధేశ్వరి బీజేపీ తరఫున అధ్యక్షురాలుగా ఉంటే మొత్తం కూటమి నడుపుతున్నారు వీళ్ళంతా. నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ చంద్రబాబు నాయుడుతో కలిసి క్యాబినెట్లో సీటు పంచుకుంటూ ఉన్నారు. మీరు ఇలా చేశారు కదా, గతంలో నన్ను ఇలా అన్నారు కాబట్టి మీరు దగ్గర రావద్దు అని ఎక్కడ చంద్రబాబు నాయుడు అనడం లేదు. వాళ్ళని బాగా కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. కానీ అదే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు కూడా పెట్టుకున్న రికార్డు కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది. దీంతోపాటు ఇందాక న్యాయవాది శర్మ గారు ఒక పాయింట్ గుర్తు చేశారు. ఇంకా అదేంటంటే అమిత్ షా తిరుపతికి వచ్చినప్పుడు రాళ్ళు వేయించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. కానీ ఆ తర్వాత అదే బీజేపీతో కలిసి ఈరోజు ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు పార్థసారథి గురించి, సీనియర్ నాయకులు ఇంగితం లేదా అని. అది ఎందుకు రాశారు అంటే, జోగి రమేష్తో కలిసి గౌతుల్ లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాన్ని బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్థసారథి మీద, శిరీష మీద. వాళ్ళిద్దరూ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. సీనియర్ మంత్రి అయిన పార్థసారథి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు కలిస్తేనేమో ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు ఏమో తనను ఎన్నో మాటలు అన్న వాళ్ళని, తన గురించి ఎంతో వ్యతిరేక ప్రచారం చేసిన వాళ్ళందరితోనూ కలిసి ట్రావెల్ అవుతూ ఉన్నారు. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి రాళ్ళు వేయడానికి వచ్చారు, అలాంటి వ్యక్తితో ఎలా కలుస్తారు అన్నది వీళ్ళ ప్రధాన అభియోగం. ఈనాడు పత్రిక కావచ్చు, తెలుగుదేశం పార్టీ వల్ల అభియోగం. మరి అమిత్ షా మీద రాళ్ళు వేశారు కదా, మరి ఇప్పుడు అమిత్ షా, చంద్రబాబు నాయుడు, బీజేపీ, టీడీపీ కలిసిపోయాయి కదా, మరి ఎవరికి ఇంగితం లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? పత్రికలు కావచ్చు, మీడియాలు కావచ్చు, సమాజంలో రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా ఉండకూడదు. ప్రత్యర్థుల్లా చూడాలి కానీ శత్రువులా చూసే వ్యవహార శైలి ఉండకూడదు. నిజానికి జోగి రమేష్ మొన్న ఆ కార్యక్రమంలో రావడానికి వెనుక ఎవరిదన్నా తప్పు ఉందంటే ఎవరిది లేదు. గౌడ సంఘం వాళ్ళు గౌడ కులస్తుల్ని పిలిచారు, లోకల్ ఎమ్మెల్యే పార్థసారథి వచ్చారు, గౌతుల లచ్చన్న మీద అభిమానంతో అనేక మంది నాయకులు అక్కడికి వచ్చారు పార్టీలకు అతీతంగా. కానీ జోగి రమేష్ వచ్చారు కాబట్టి మీరు ఎలా వెళ్ళారు అని వీళ్ళని ప్రశ్నించడం, వాళ్ళు వెంటనే భయపడిపోయి క్షమాపణలు చెప్పుకోవడం, ఇలాంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఒకటి అనిపిస్తుంది. మొన్నటి వరకు ఈ పార్థసారథితో సహా, ఇదే పార్థసారథితో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి స్వేచ్ఛ ఉండదు, తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఆ స్వేచ్ఛ ఉంటుంది అన్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? అంత సీనియర్ మంత్రి, ఆయన కొత్త ఎమ్మెల్యే కాదు, కొత్త మంత్రి కాదు, అంత సీనియర్ మంత్రి వచ్చి క్షమాపణ చెప్పారు చంద్రబాబు నాయుడుకి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి. మరి అంటే ఎంత ఒత్తిడి వచ్చి ఉండాలి, ఎంత ఇబ్బంది పెట్టి ఉంటే ఆయన వచ్చి క్షమాపణ చెప్తారు? ఇప్పుడు ఇంకా ఎంత దూరం వెళ్ళిందంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విశ్లేషకులు కావచ్చు, కొన్ని ఛానల్స్ కావచ్చు, అంతా అసలు వీళ్ళంతా అవసరమా, మనకి ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతున్నారు. ఎవరైతే వైసీపీ నుంచి వచ్చారో అక్కడ ఎమ్మెల్యేలుగా, ఎంపీలు గెలిచిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవడం లేదు. అక్కడ ఇప్పటికీ తమ అనుచరులైన పాత వైసీపీ నాయకులతోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అది ఇంకా ఇప్పటికీ అక్కడ లోకల్లో వాళ్ళదే ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వీళ్ళందరినీ తీసుకోవడం ఎందుకు అవసరమా అని మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు ఎవరు వచ్చినా సరే కలుపుకొని వెళ్ళి ఎలాగైనా గెలవాలి అన్న ఉద్దేశంతో వైసీపీ నుంచి ఎవరు వచ్చినా తీసుకున్నారు. వచ్చిన వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా పనిచేశారు తెలుగుదేశం పార్టీ కూటమికి, అందులో అనుమానం లేదు. పార్థసారథి కావచ్చు, నెల్లూరు జిల్లాలో నాయకులు కావచ్చు, మొత్తం ఎక్కడెక్కడైతే వచ్చారో వాళ్ళంతా హార్ట్ఫుల్గా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలి, వైసీపీ ఓడిపోవాలన్నట్టే పనిచేశారు. పని చేయించుకొని గెలిచి వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు.
ఇప్పుడు వీళ్ళంతా మనకు అవసరమా అని అంటూ ఉన్నారు అంటే, ఇప్పుడు కొంతమంది వైసీపీలో నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్దాము, జనసేన పార్టీలోకి వెళ్దాము అన్న ఆలోచనలు కొందరు చేస్తూ ఉన్నారు. నిన్న పార్థసారథికి జరిగిన అవమానం చూసిన తర్వాత, సరే ఆయన అవమానం అని అనుకోకపోవచ్చు, కానీ ఆయన వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చినాక, ఆయన తప్పు లేకపోయినా కూడా కుల సంఘం వాళ్ళు ఎవరెవరో పిలిచారు, వచ్చారు, సమావేశంలో పాల్గొన్నారు. దానికి ఆయన క్షమాపణ చెప్పే వరకు పరిస్థితిని తీసుకెళ్లారంటే, నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని సొంత మీడియాలోనే రాయించారు అంటే, ఇక అక్కడికి వెళ్ళాలి అనుకునే నాయకులకి అక్కడ ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంటే, వైసీపీ నుంచి వెళ్ళిన నాయకులు గెలిచినప్పటికీ కూడా, మంత్రులైనప్పటికీ కూడా ఇంకా రెండో శ్రేణి పౌరులుగానే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రీట్ చేస్తున్నారా, ఓన్ చేసుకోవడం లేదా అన్నదైతే ఎవరైనా ఆలోచించుకునే పరిస్థితి అయితే తప్పనిసరిగా వస్తుంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హత్యలు చేశారని స్వయంగా చంద్రబాబు నాయుడు ఆరోపించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళతో చంద్రబాబు నాయుడు కలిసి తిరగచ్చు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసిన నాయకుల్ని కూడా హత్తుకొని చంద్రబాబు నాయుడు గారు తిరగచ్చు. ఆయన ఏమైనా చేయొచ్చు. చివరకు పవన్ కళ్యాణ్ చెప్పారు, నారా లోకేష్ మా తల్లిని తిట్టించావు, బూతులు తిట్టించావు టీవీల్లో, నేను మర్చిపోను అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ కలిసిపోయినప్పుడు ఏమన్నారు, ఇది రాష్ట్రం కోసం రాజకీయ నాయకుల మధ్య ఇలాంటి హుందాతనం ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు, ఇలాంటి మంచి వాతావరణం ఉండాలని ఇదే పత్రికలు, ఇదే మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. ఈరోజు ఒక జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ మీటింగ్కు వెళ్ళంగానే ఈ స్థాయిలో ఈనాడు లాంటి పత్రికలు కూడా ఇంగితం ఉందా అన్న పదాన్ని వాడి మరీ హెడ్లైన్ పెట్టారు అంటే, దీన్ని ఎలా తీసుకోవాలి? బీసీ నాయకులు కావచ్చు, కొన్ని వర్గాల నాయకులు కావచ్చు, నిజంగానే ఆందోళన చెందే అంశం. అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలాగా తెలుగుదేశం పార్టీ పాలసీ ఉంటుందా అన్న అభిప్రాయానికి అయితే తావిచ్చినట్టే అవుతుంది. మేము ఒకే కులానికి పదవులు ఇచ్చే వాళ్ళం కాదు, అన్నకు తమ్ముడికి బామర్దికి ఇలా ఎమ్మెల్యే పదవులు ఇచ్చే పార్టీ కాదని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ 3 మంత్రి పదవులు తీసుకుంటే 2 సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు, 1 నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు, ఇంకో మంత్రి పదవి కూడా జనసేన తీసుకోబోతోంది. దాంట్లో స్వయంగా తన అన్నకే నాగబాబుకే మంత్రి పదవి ఇప్పిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరి ఒక్కరినన్నా కనీసం ఓ ఎస్సీనో ఎస్టీనో బీసీనో ఎందుకు జనసేన పార్టీ గుర్తించి మంత్రి పదవి ఇవ్వలేకపోతుంది? ఇది కదా పెద్ద ప్రశ్న. ఇది కదా సమాజంలో అసమానతలకు కారణం. కొన్ని వర్గాలు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నాం అనుకోవడానికి దారితీసే పరిణామాలు కదా ఇవన్నీ. ఒక రాజకీయ పార్టీ ఉండి 21కి 21 సీట్లు గెలిచారంటే ఏదో ఒక కులమో 2 కులాలు వేస్తే గెలవరు కదా, అన్ని వర్గాల వాళ్ళు వేసినప్పుడే కదా గెలిచేది. మరి అలాంటిది పదవులన్నీ ఒకే కులానికి ఇచ్చుకుంటూ వెళ్తే దాన్ని కనీసం ఎవరు ప్రశ్నించే పరిస్థితి లేకపోతే దీన్ని ఏమనాలి? మొన్న జరిగిన ఎపిసోడ్ చూసిన తర్వాత పార్థసారథి వచ్చి క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి చూసిన తర్వాత ఇకపైన ఎవరైనా వైసీపీ నేతలు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, కూటమి వైపు చూసే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి నుంచి జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అసలు వైసీపీ వాళ్ళు ఎవరు కూడా తమ పార్టీ వైపు రావడం అన్నది అస్సలు ఇష్టం లేదు అన్న అభిప్రాయం అయితే స్పష్టంగా కలుగుతుంది. ఎన్నికల ముందు అవసరం కోసం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కూటమి వైపు వెళ్ళే వైసీపీ నాయకులకు అక్కడ ఏమాత్రం విలువ ఇచ్చేందుకు కూడా వాళ్ళు సుముఖంగా లేదు అన్నది వాళ్ళ ఒపీనియన్లను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది.